బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారికి ఆగస్టు 25 నుండి ఆగస్టు 31 లోపుగా అనుకోని స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుంది. ఆమెతో ఈ ఒక్క మాట అనండి చాలు. అసలు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారికి ఆగస్టు 25 నుండి ఆగస్టు 31 లోపుగా ఏ అనుకోని స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మీ ఇంటి ముందు నిలబడుతుంది. ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. కుంభరాశి ఇది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శతభిష నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పూర్వభద్ర నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందికి వస్తారు. ఈ వీడియోని మీరు యాదృచ్ఛికంగా చూడడం లేదని ఆధ్యాత్మిక నమ్మకం. ముఖ్యంగా ఆగస్టు 25వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ మధ్యలో మీ జీవితంలోకి ఒక ఆసక్తికరమైన పరిణామం ప్రవేశించే అవకాశం అయితే ఉందని ఈ రోజుల్లో మనం విశ్వాసపూర్వకంగా కోణంలో మాత్రమే తెలుసుకుందాం. అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానం పేరుతో ప్రచారంలో ఉన్న అనేక ఆధ్యాత్మిక వాక్యాలను భవిష్యత్తులో అనుకోని వ్యక్తులను తిరిగి కలవడం, పాత జ్ఞాపకాలు మరలా గుర్తుకు రావటం వంటి విషయాలను ప్రజలు అయితే విశ్వసిస్తున్నారు అనే చెప్పుకోవచ్చు. అయితే కుంభరాశి వారు మీరు గతంలో ఒక స్త్రీతో మాట్లాడి ఉండవచ్చు, ఆమెతో ఒక బంధం ఉండవచ్చు, లేదా ఒక అపార్థం కారణంగా దూరమై ఉండవచ్చు. కొంతకాలంగా ఆమె గురించి మీరు ఆలోచించకపోయినా ఒక్కసారిగా ఆమె పేరు, ఆమె జ్ఞాపకాలు, ఆమెకు సంబంధించిన ఒక విషయం మీ ముందుకు రావచ్చు అనే చెప్పుకోవాలి. ఇక్కడే అసలు విషయం కూడా అయితే మొదలవుతుంది అని చెప్పుకోవచ్చు. ఆగస్టు 25 నుంచి 31 మధ్యలో ఏం జరగవచ్చు? ఈ సమయంలో మీకు గతానికి సంబంధించిన ఒక వార్త రావచ్చు, ఒక ఫోన్ కాల్ కావచ్చు, ఒక మెసేజ్ కావచ్చు, లేదా మీరు ఊహించని విధంగా ఆ వ్యక్తి మీ పరిసర ప్రాంతాలకు రావచ్చు. అయితే కొంతమంది కుంభరాశి వారికి ఇది ఒక నిజమైన వ్యక్తి రూపంలో కనిపించవచ్చు. మరికొందరికి అది కేవలం పాత పరిచయం తిరిగి గుర్తుకు రావటం మాత్రమే కావచ్చు. కానీ ఈ వీడియోలో ముఖ్యంగా చెప్పవలసిన విషయం అయితే ఒకటే అని అయితే గుర్తుంచుకోండి. ఎవరైనా మీ ఇంటి దగ్గరకు వచ్చి నిలబడితే వెంటనే కోపంతో అయితే మాట్లాడకండి. మీరు చెప్పవలసిన మాట ఒకటే. మీరు ఎందుకు వచ్చారో ప్రశాంతంగా చెప్పండి. ముందుగా మనం మాట్లాడుకుందాం. అయితే ఈ ఒక్క మాటలోనే చాలా అర్థం ఉంటుందని అయితే గుర్తుంచుకోండి. ఎందుకు అంటే కుంభరాశి వారిలో కొంతమంది భావోద్వేగాలను బయటకు చూపించకుండా లోపలే దాచుకుంటారు. గతంలో జరిగిన సంఘటనలు గుర్తుకు వస్తే వెంటనే నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఈసారి తొందరపడకండి. ఆమె ఎందుకు వచ్చింది, ఏం చెప్పడానికి వచ్చింది, ఎందుకు ఇంతకాలం తర్వాత మిమ్మల్ని కలవాలని అనుకుంటుంది, ఈ 3 ప్రశ్నలకు సమాధానం తెలిసిన తర్వాత మాత్రమే నిర్ణయం అయితే తీసుకోవాలని అయితే గుర్తుంచుకోండి. అయితే ఒక పాత బంధం తిరిగి రావచ్చు. ఆధ్యాత్మిక విశ్లేషణ ప్రకారం జీవితంలో కొన్ని సంబంధాలు పూర్తిగా ముగిసిపోయాయని మనం అనుకున్నా కొన్ని సందర్భాల్లో అవి మరొక రూపంలో మన ముందుకు వస్తాయని అయితే చెప్పుకోవాలి. అయితే కుంభరాశి వారు గతంలో మీ జీవితంలో ఒక స్త్రీ కారణంగా భయపడుతున్న వారు కూడా ఉంటే ఈ సమయంలో ఆ జ్ఞాపకాలు మరలా మీ ముందుకు రావచ్చని అయితే చెప్పుకోవాలి. కానీ దీనిని తప్పనిసరిగా ప్రేమ సంబంధంగా మాత్రం చూడాల్సిన అవసరం లేదు అని అయితే చెప్పుకోవచ్చు. ఆమె మీ బంధువు కావచ్చు, పాత స్నేహితురాలు కావచ్చు, పాత సహ ఉద్యోగి కావచ్చు, మీ కుటుంబంలోనికి పరిచయం ఉన్న వ్యక్తి కూడా కావచ్చు, లేదా గతంలో మీతో ఒక ముఖ్యమైన విషయాన్ని మాట్లాడిన వ్యక్తి కూడా కావచ్చు. అందుకనే ఈ వీడియోని భయపడే విధంగా కాకుండా ఒక ఆధ్యాత్మిక హెచ్చరికగా మాత్రమే అయితే తీసుకోండి. అయితే కుంభరాశి వారు చేయకూడని మొదటి తప్పు, ఎవరైనా మీ దగ్గరకు వచ్చి గతంలో జరిగిన విషయాలను ప్రస్తావిస్తున్నప్పుడు నువ్వు అప్పుడు చేస్తావో నాకు తెలుసు అంటూ వెంటనే గొడవకు అయితే దిగకండి. ఎందుకు అంటే మీకు తెలిసిన కథ ఒక భాగం మాత్రమే ఉండి ఉండవచ్చు. అవతల వ్యక్తి చెప్పే మరొక భాగం కూడా మీకు తెలియకపోవచ్చు. అయితే కాబట్టి ముందుగా జాగ్రత్తగా అవతల వ్యక్తి ఏం చెప్తున్నారో వినండి. ఆ తర్వాత ఆలోచించండి. ఆ తర్వాత మాత్రమే సమాధానం ఇవ్వండి. ఆ ఒక్క మాట ఎందుకు ముఖ్యమైనది? అయితే మీరు ఎందుకు వచ్చారో ప్రశాంతంగా చెప్పండి. ముందుగా మనం మాట్లాడుకుందాం. అయితే ఈ మాటతో మీరు ఆమెకు తలుపులు తెరిచినట్లు కాదు,
బంధాన్ని తిరిగి అంగీకరిస్తున్నట్లు కాదు, కేవలం మాట్లాడే అవకాశం ఇచ్చారు అంతే. అది మీ బలం. ఎందుకు అంటే కుంభరాశి వారికి ఈ సమయంలో అత్యవసరంగా అవసరమయ్యేది భావోద్వేగం కాదు, స్పష్టత. అయితే మీ గతాన్ని మార్చలేరు, కానీ గతం నుంచి వచ్చిన వ్యక్తిని ఎలా ఎదుర్కోవాలో మాత్రం మీరే నిర్ణయించుకోగలుగుతారని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఆగస్టు 27, 28, 29 తేదీలను ఎందుకు గమనించాలి? అయితే ఈ తేదీలు చుట్టూ మీకు పాత పరిచయాల నుంచి వార్తలు రావచ్చు అనే విశ్లేషణ ప్రకారం వాదనలు కూడా ఉన్నాయని అయితే చెప్పుకోవాలి. అయితే ఎవరికైనా మీ పేరు ప్రస్తావించవచ్చు, అలాగే మీ గురించి ఒక వ్యక్తి అడిగి తెలుసుకోవచ్చు. మీ పాత ఫోటోలు లేదా పాత జ్ఞాపకాలు మీ ముందుకు రావచ్చు. ఇలాంటి సంఘటనలు జరిగితే వెంటనే ఇది కాలజ్ఞానంలో చెప్పిన విషయం అని నిర్ణయించకండి. ముందుగా వాస్తవం పరిస్థితిని అర్థం చేసుకోండి. ఇది ఈ వీడియోలోనే అసలు సందేశం. అయితే కుంభరాశి వారికి మరొక ముఖ్యమైన సూచన. అయితే ఈ సమయంలో మీ ఇంటికి ఎవరైనా వచ్చి వారి మాటలను గౌరవంగా అయితే వినండి, కానీ మీ వ్యక్తిగత విషయాలను వెంటనే వెల్లడించకండి. అలాగే మీ ఆర్థిక పరిస్థితి, కుటుంబ సమస్యలు, భవిష్యత్తు ప్రణాళికలు వంటి విషయాలను అవసరం లేకుండా చెప్పకండి. ప్రతి ఒక్కరిని అనుమానించవలసిన అవసరం లేదు, అలాగే ప్రతి ఒక్కరిని వెంటనే నమ్మవలసిన అవసరం కూడా లేదు అనే చెప్పుకోవాలి. అయితే నమ్మకం సంపాదించుకోవాలి, బలవంతంగా ఇవ్వకూడదు. ఆమె నిజంగా ఎందుకు రావచ్చు? ఒక అవకాశం, గతంలో జరిగిన అపార్థాలను సరిచేసుకోవడానికి. రెండవ అవకాశం, ఒక ముఖ్యమైన సమాచారం చెప్పడానికి. మూడవ అవకాశం, తన పరిస్థితిని మీతో పంచుకోవడానికి. నాలుగవ అవకాశం, కేవలం పాత పరిచయాన్ని తిరిగి ప్రారంభించడానికి. అందుకనే ఆమె వచ్చిన వెంటనే అయితే నిర్ణయం తీసుకోకండి. ముందుగా ఒక ప్రశ్న అయితే అడగండి, నన్ను కలవాలని ఎందుకు అనిపించింది అని. అయితే ఆమె సమాధానం చాలా విషయాలను స్పష్టత చేయవచ్చు అని అయితే చెప్పాలి. అయితే కుంభరాశి వారు మీ గతం మీ భవిష్యత్తును నిర్ణయించదని అయితే గుర్తుంచుకోండి. అయితే ఈ మాటను తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. గతంలో ఎవరో మిమ్మల్ని బాధ పెట్టారు కాబట్టి ఇప్పుడు వచ్చిన ప్రతి వ్యక్తి అదే దృష్టితో చూడవలసిన అవసరం లేదు. అలాగే గతంలో ఒక మంచి వ్యక్తి మీ జీవితంలో ఉన్నారని కాబట్టి ఇప్పుడు తిరిగి వచ్చే వెంటనే అదే సంబంధాన్ని కొనసాగించవలసిన అవసరం కూడా లేదు అని అయితే గుర్తుంచుకోండి. మీకు సరైనది ఏదో మీ వివేకంతో నిర్ణయించుకోండి. అలాగే ఆధ్యాత్మికంగా చూస్తే ఈ కాలాన్ని ఒక పరీక్షా సమయంగా అయితే భావించవచ్చు. మీరు కోపాన్ని ఎంచుకుంటారా లేక ప్రశాంతతను ఎంచుకుంటారా? మీరు గతాన్ని పట్టించుకుని ఉంటారా లేక గతం నుంచి పాఠం నేర్చుకుని ముందుకు వెళ్తారా అనేది అసలు ప్రశ్న అని అయితే చెప్పుకోవాలి. అయితే చివరిగా కుంభరాశి వారికి చెప్పే ఒక్క మాట, ఆగస్టు 25 నుంచి 31 మధ్యలో మీ జీవితంలోకి వచ్చే పరిచయం, పాత పరిచయాలు తిరిగి వస్తాయని అయితే గుర్తుంచుకోండి. భయపడకండి, ఆందోళన చెందకండి, తొందరపడి నిర్ణయాలు అయితే తీసుకోకండి. అయితే ఆమె మీ ఇంటి ముందు నిలబడితే, పరిస్థితి అనుకూలంగా ఉంటే ప్రశాంతంగా ఇలా చెప్పండి, మీరు ఎందుకు వచ్చారో ముందుగానే చెప్పండి, మనం ప్రశాంతంగా మాట్లాడుకుందాం. అయితే ఆ తర్వాత ఆమె చెప్పిన పూర్తిగా వినండి. అలాగే మీ మనస్సుకు సరిపడే సంప్రదించండి. అలాగే మీకు అసౌకర్యంగా అనిపిస్తే మీ హద్దులను స్పష్టంగా చెప్పండి. ఎవరైనా మీ ఇంటికి వచ్చినప్పుడు భద్రత అలాగే వ్యక్తిగత విషయాలను జాగ్రత్తగా ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యమనే చెప్పుకోవాలి. కుంభరాశి వారికి ఈ ఆగస్టు చివరి వారం మీకు ఒక విషయం అయితే నేర్పించవచ్చు అనే చెప్పుకోవచ్చు. గతం తిరిగి వచ్చినప్పుడు తలుపులు తెరవాలా వద్దా అనేది కాదు, మనస్సు తెరవాలా వద్దా అనేది మన నిర్ణయం అని అయితే గుర్తుంచుకోండి. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా కుంభరాశి వారికి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఆగస్టు 25 నుండి ఆగస్టు 31 లోపుగా ఏం అనుకోని స్త్రీ మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుంది, ఆమెతో మీరు ఏ ఒక్క మాట అనాలి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.